జీవితంలో మంచి పనులు చేసే వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడని, మరణానంతరం స్వర్గాన్ని పొందుతాడని అంటారు. మరోవైపు చెడు పనులు చేసేవారు మరణానంతరం యమరాజు యమదూతలచే హింసించబడతారు. హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం కూడా ఒకటి. ఇందులో ముఖ్యంగా జననం, మరణం, స్వర్గం, నరకం, యమలోకం మొదలైన వాటి గురించి విపులంగా వివరించడం జరిగింది. గరుడ పురాణంలో విష్ణువు తన ప్రియమైన వాహన పక్షి రాజు గరుడతో మరణానంతర సంఘటనల గురించి మాట్లాడాడు. ఇది గరుడ పురాణంలో వివరించబడింది. గరుడ పురాణంలో 14 లక్షల నరకాలు ఉన్నాయి. అందులో భయంకరమైన 16 నరకాలు గురించి అవి: 1. తమిశ్రమ నరకం. ఇతరుల ఆస్తిని ఆక్రమించిన వారి ఆత్మను బంధించి, అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు తమిశ్రమ నరకంలో శిక్షిస్తారు. 2. అంధతమిస్త్ర నరకం. ఎదుటివారిని కేవలం తమ స్వలాభం కోసం ఒక వస్తువులా వాడుకుని మోసగించే స్త్రీ లేదా పురుషులకు ఈ లోకంలో శిక్ష విధింపబడుతుంది. 3. వైతరణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి. కాని ఇది సాధారణ నది కాదు. గంగా నదికి ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో మలమూత్ర విసర్జనలు, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్ని జ్వాలలు ఉంటాయి. ఈ నది ఎరుపు రంగులో ఉంటుంది. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్లాల్సిందే. 4. తప్తమూర్తి నరకం. రత్నాలు, లోహాలు దొంగిలించేవారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు. 5. పుయోదక నరకం. శాస్త్రాల వర్ణన ప్రకారం ఈ నరకం బావిలాంటిది. ఇందులో రక్తం, మానవ విసర్జన మరియు అనేక అసహ్యకరమైన విషయాలున్నాయి. పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లు దీనిని అనుభవించాలి. 6. కుంభిపాక నరకం. తమ స్వార్థం కోసం జంతువులను చంపేవారి ఆత్మ ఈ నరకానికి వస్తుంది. ఇక్కడ మరుగుతున్న వేడి నూనెలో వేసి ఆత్మను హింసిస్తారు. 7. విల్పక నరకం. మద్యం సేవించే బ్రాహ్మణులను ఈ నరకంలోని అగ్నిలో ఉంచుతారు. 8. అవిసి నరకం. అబద్ధాలు చెప్పేవారిని ఈ నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కిందకు విసిరి వేయబడుతుంది. 9. లాలాభక్ష నరకం. ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా హత్యాచారం చేసేవారిని ఈ నరకానికి పంపుతారు. 10. అసితపత్ర నరకం. బాధ్యతారాహిత్యంగా ఉండి కర్తవ్యాన్ని విస్మరించేవారు ఈ నరకాన్ని పొందుతారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడ పట్టేలా హింసిస్తారు. 11. కాలసూత్ర నరకం. పెద్దలను గౌరవించని వారిని, చులకనగా చూసే వారిని ఈ నరకంలోని వేడి ప్రదేశంలో ఉంచుతారు. 12. సుకర్ముఖ నరకం. ఎదుటివారి నమ్మకాన్ని బలహీనతగా తీసుకుని వారిని మోసం చేసి మానసిక క్షోభకు గురిచేసే వ్యక్తులు మరణం తరువాత ఈ నరకానికి చేరుకుంటారు. 13. మహావిచి నరకం. ఈ నరకం రక్తంతో, పదునైన ముళ్లతో నిండి ఉంటుంది. ఆవులను చంపే వారికి ఈ నరకంలో శిక్ష పడుతుంది. 14. శాల్మలీ నరకం. అపరిచిత వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఈ నరకంలో మండుతున్న ముళ్లను కౌగిలించుకోవలసి వస్తుంది. 15. వజ్రకుతార నరకం. చెట్లను నరికిన వారిని మరణానంతరం ఈ నరకంలో పిడుగుపాటుతో కొడతారు. 16. దుర్ధర నరకం. ఈ నరకం తేళ్లతో నిండి ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు, నిస్సహాయుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసే వారిని ఈ నరకానికి తీసుకెళ్తారు.